ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. మేషరాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం, అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా, ఓపికగా మీరు ఉండగలిగితే నూతనమైన పెట్టుబడులను స్వాగతించడం, పెట్టిన పెట్టుబడుల్లో మీకు ఇన్కమ్ రావడం, బ్యాంకుల నుంచి, ప్రైవేట్ సెక్టార్ల నుంచి మంచి ఆదర అభిమానాలు కూడా ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. కాకపోతే సమయం, ధనం అనేటువంటిది 2 విలువలతో కూడుకున్నటువంటి విషయం. గడిచిపోయిన సమయం ఎలా తిరిగి రాదో, ఖర్చు పెట్టినటువంటి ధనము కూడా నిర్వినియోగం అంటే అనవసరమైన ఖర్చులు పెట్టినట్లయితే అవి తిరిగి రావు అని చెప్పి గమనించగలగాలి. ఎప్పుడు కూడా భూత, భవిష్యత్, వర్తమానాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని కూడా వాటికి ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగినట్లయితే స్థిరచరాస్తులు మేషరాశి వారికి సొంతం కాబోతున్నాయి. లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టినట్టయితే, దుబారా ఖర్చులు, విందులు, వినోదాలు, అనవసర ఖర్చులు పెట్టినట్టయితే ధనం వెళ్ళిపోగా తిరిగి రాకపోవడం కారణం చేత అనేక రకాల ఆర్థికమైన ఇబ్బందులు మీకు గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరచుకోండి. అపార కుబేర సంపన్నులు అవ్వండి.